అత్యంత ఎదురుచూస్తున్న కేసరి చాప్టర్ 2 చిత్రం ఓటీటీలో విడుదల కానుంది. 150 కోట్ల రూపాయలు భారీ బడ్జెట్తో నిర్మించబడిన ఈ చిత్రం ఐఎండీబీలో 8.2 రేటింగ్ పొందింది. జూన్ 13 నుండి జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్. ఓటీటీ ప్రేక్షకులకు గుడ్ న్యూస్. చాలా రోజులుగా ఎదురుచూస్తున్న హిట్ కోర్ట్ రూమ్ డ్రామా కేసరి చాప్టర్ 2 డిజిటల్ ప్రీమియర్కు సిద్ధమైంది. తెలుగులోనూ ఈ మూవీ రిలీజ్ కావడంతో హిందీతో పాటు తెలుగులోనూ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. అక్షయ్ కుమార్, మాధవన్, అనన్య పాండే నటించిన హిస్టారికల్ కోర్ట్ రూమ్ డ్రామా కేసరి చాప్టర్ 2. జలియన్వాలా బాగ్ మారణ హోమం గురించి తెలియని స్టోరీని ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. ఏప్రిల్ 18న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా సుమారు 2 నెలల తర్వాత ఓటీటీలోకి వస్తోంది. జూన్ 13 నుంచి జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. తెలుగులోనూ ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. కేసరి చాప్టర్ 2 మూవీని సుమారు 150 కోట్ల రూపాయలు బడ్జెట్తో తెరకెక్కించారు. ఈ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర పెద్దగా సక్సెస్ లభించలేదు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఇంచుమించు 150 కోట్ల రూపాయలు గ్రాస్ వసూలు చేసింది. మూవీకి పాజిటివ్ రివ్యూలు వచ్చినా అది కలెక్షన్ల రూపంలో కనిపించలేదు. అయితే ఓటీటీలో మాత్రం ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుందని భావిస్తున్నారు. ఈ సినిమాలో అక్షయ్ కుమార్, మాధవన్, అనన్య పాండేతో పాటు రెజీనా, సైమన్ పైస్లీ డేలాంటి వాళ్లు కీలక పాత్రలు పోషించారు. ధర్మ ప్రొడక్షన్స్, లియో మీడియా కలెక్టివ్, కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించాయి. కరణ్ సింగ్ త్యాగి ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు. ఈ కేసరి చాప్టర్ 2 మూవీ 1919లో జరిగిన జలియన్వాలా బాగ్ మారణహోమం, దాని వెనుక దాగి ఉన్న కుట్రకోణాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. ఇందులో శంకరన్ నాయర్ అనే పాత్రలో అక్షయ్ కుమార్ నటించాడు. అతడు వైస్రాయ్ కౌన్సిల్లో సభ్యుడిగా ఉంటాడు. ఈ హత్యాకాండపై రిపోర్ట్ ఇచ్చే బాధ్యతను అతనికి అప్పగిస్తారు. రిపోర్ట్ తమకు అనుకూలంగా వస్తుందని బ్రిటిష్ ప్రభుత్వం భావించినా, అసలు ఈ హత్యాకాండ వెనుక దాగి ఉన్న చీకటి రహస్యాలను తెలుసుకున్న తర్వాత బ్రిటన్ రాణి, జనరల్ డయ్యర్లపై శంకరన్ నాయర్ కేసు వేస్తాడు. ఇక కోర్టులో బ్రిటిష్ తరపున వాదించడానికి నెవిల్ మెకిన్లీ వస్తాడు. ఈ ఇద్దరి మధ్య కోర్టులో జరిగే వాదోపవాదాల చుట్టూనే ఈ సినిమా తిరుగుతుంది. మంచి కోర్ట్ రూమ్ డ్రామా చూడాలనుకుంటే ఈ కేసరి చాప్టర్ 2ని మిస్ కావద్దు. మొత్తం మీద కేసరి చాప్టర్ 2 ఓటీటీ విడుదలతో తెలుగు ప్రేక్షకులు ఈ చారిత్రక కోర్టు డ్రామాను ఆస్వాదించే అవకాశం ఉంది. అధికారిక ప్రకటన కోసం ఎదురు చూద్దాం.